ఆదిలాబాద్ కు నీళ్లు రాకుండా నిర్మల్లో అడ్డుకుంటున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. దీనిపై హైకోర్టులో కేసు వేస్తానన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎండిపోయిన ల్యాండ్ సాంగి వాగును సందర్శించారు. 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ల్యాండ్ సాంగి వాగు ఎండిపోయిందన్నారు. ఇంటెక్ వెలుకు నీటి సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా నీటిని వాడుకోవాలని సూచించారు పాయల్ శంకర్. మార్చ్ ఏప్రిల్ మొదటి వారంలో ఈ రకంగా నీటి ఎద్దడి వస్తుందని ఎప్పుడు కూడా ఊహించలేదు. అది ఆదిలాబాద్కు విపరీతమైనటువంటి వర్షపాతం ఉన్నటువంటి ఆదిలాబాద్లోనే ఈ పరిస్థితి ఉందంటే ఇక రాష్ట్రం మొత్తం మీద ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే దాదాపు భూగర్భ జలాలన్నీ కూడా అడగంటిపోయినాయి. బోర్లలో కూడా వాటర్ లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అనేక గ్రామాల నుంచి ఇప్పటికే ఫోన్లు వస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఆదిలాబాద్ పట్టణంలో ఆదిలాబాద్ పట్టణానికి జీవధార అయినటువంటి ఈ లాండసంగి ఈ వాగు మొత్తం కూడా ఎండిపోవడం, ఈ వాగు ఎండిపోవడాన్ని చూస్తే మరి ఎంత పరిస్థితి ఘోరంగా ఉంటుందో కొంత ఇప్పటికే భయం ఇస్తూ ఉన్నది. అయితే ఉన్నటువంటి పరిస్థితిని కరువుని అంతా కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇక్కడ ఈ ఊటబావుల ద్వారా కానీ అదేవిధంగా మిగతా ఏం చేస్తే ఇక్కడ నుండి ఇంకా కొంత మనము నీటిని లిఫ్ట్ చేసి ఆదిలాబాద్ పట్టణానికి అందేయగలుగుతామనే ఆ యొక్క ప్లానింగ్లోనే అధికారులందరితో ఇక్కడ ఈ వాకు రివర్కు రావడం జరిగింది. మరి అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణానికి వస్తున్నటువంటి భగీరథ నీరు పూర్తి సామర్థ్యంలో వస్తలేదు. ఇది మేము గతంలో నుంచి కూడా చెప్తున్నాం. ఆదిలాబాద్ పట్టణానికి సరిపడా భగీరథ నీళ్ళు వస్తలేదు. కేవలం 15 నుంచి 20% మాత్రమే వస్తున్నది. దాంట్లో కూడా నిర్మల పై ప్రాంతంలో దానికి డైరెక్ట్గా పైప్ లైన్ నుంచి వాళ్ళు ఇల్లీగల్గా ట్యాపింగ్ చేసి తీసుకుంటారని చెప్పిన అధికారులు ఎటువంటి కూడా చర్య కూడా తీసుకోలేదు. ఇప్పటికే గ్రామాలలో కూడా నీటి ఎద్దడి మొదలయ్యింది. మరి ఈ విషయాన్ని అంతా కూడా మనం ఒక సరైనటువంటి ప్లానింగ్తో ముందుకు పోతే తప్ప దీన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. చివరికి మాకు మరి నీళ్ళు వస్తలేవు, 15-20% కూడా నీళ్ళు వస్తలేవు. ఆ నిర్మల్ దగ్గర ఇల్లీగల్గా ట్యాపింగ్ చేసి తీసుకుంటారు, దాన్ని వెంటనే ఆపాలని చెప్పినాం. కానీ అధికారుల నుండి ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేదు. ఇంకొక పెద్ద తప్పిదం ఏం జరిగిందంటే ఆ భగీరథ పనులలో ఏదైతే మెగా కంపెనీ చేయాల్సిన పనులు పెండింగ్లో ఉండడం వల్ల, వాళ్ళకు ఉన్నటువంటి పీరియడ్ అంతా కూడా అయిపోవడం వల్ల వాళ్ళు చేసినటువంటి పాపం ఈరోజు ఆదిలాబాద్కు శాపంగా మారింది. కాబట్టి ఈ విషయం మీద నేనైతే ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఈ భగీరథ విషయంలో కొన్ని విషయాలలో విచారణ చేయాల్సిన అవసరం ఉంది.